వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హైదరాబాద్లోని విజయనగరంలోని ఉగ్రవాద కదలికలు ఉన్న హెచ్చరికల నేపథ్యంలోనే అలాగే ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా పోలీసులంతా కూడా జల్లెడ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో బిందు మాధవ్ ఆదేశాల మేరకు, అలాగే అడిషనల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ దేవరా ఆయన ఆదేశాల మేరకు మొత్తం ఈ యొక్క పోలీస్ అధికార యంత్రాంగం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ బస్టాండ్తో పాటు అలాగే కాకినాడ రైల్వే స్టేషన్లు, అలాగే రెండు ఏదైతే పోర్టు రైల్వే స్టేషన్ మొత్తం అన్నీ కూడా ఈ యొక్క డాగ్ స్క్వాడ్తోనూ అలాగే ఏదైతే బీడీ టీంతో కూడా మొత్తం జల్లెడ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఒక పక్కన ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే అనుమానితమైనటువంటి ఆ ప్రాంతాలతో పాటు అన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని ప్రాంతాలలో కూడా పోలీసులు అయితే జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొన్నాళ్ళ నుంచి కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క ఉగ్రవాద ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన స్లీపర్ సెల్స్ కూడా ఈ యొక్క యాక్టివ్ అవుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క తనిఖీలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క కాకినాడలో కూడా ఈ తనిఖీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కాకినాడ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ప్రయాణికులు రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్లు, అలాగే ఈ యొక్క అనుమానిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా పోలీసులు ఆ యొక్క ప్రాంతాలలో ఈ యొక్క డాగ్ స్క్వాడ్తో మొత్తం తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ యొక్క పార్సిల్ విభాగం నుంచి ఏదైనా అనుమానితమైనటువంటి పార్సిల్ వస్తున్నాయా అనేది కూడా ఈ యొక్క పార్సిల్ విభాగాన్ని కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం అయితే కాకినాడకు అయితే పార్సిల్ విభాగంలో ఒక ఏదైతే మందుగుడ్డు సామాను వచ్చి భారీ విస్ఫోటనం అయితే సంభవించింది. అప్పటి నుంచి కూడా పార్సిల్ విభాగాలు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క పార్సిల్ ఏదైతే వస్తున్నటువంటి పార్సిల్ ఈ యొక్క ట్రావెలింగ్ సంబంధించిన పార్సిల్ విభాగంతో పాటు ముఖ్యంగా ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లు అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా తనిఖీలు అయితే ముమ్మరం చేస్తారు. డాగ్ స్క్వాడ్తో పాటు బీడీ టీంతో పాటు అనుమానిత ప్రదేశాలు మొత్తం అన్ని కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కాకినాడ జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ఒక పక్కన ఉగ్రవాద చర్యలకు ఎవరైనా కూడా అనుమానిత వ్యక్తులు కనపడినా సరే వారి యొక్క పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా 112 టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలంటూ కూడా పోలీసులు అయితే మొత్తం అందరూ కూడా ఇటువంటి సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఉగ్రవాదులు వచ్చి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చేపట్టినా సరే ఈ యొక్క ఏ విధంగా మనం తప్పించుకోవాలనేది కూడా ఇప్పటికే అందరూ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఒక ఉగ్రవాద చర్యలు హైదరాబాద్లోని విజయనగరంలో కూడా ఇటువంటి ఉగ్రవాద ఈ యొక్క కదలికలు ఉన్న నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కాకినాడలో కూడా ఇటువంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా సరే అనుమానాస్పదంగా కనిపించినా సరే ఈ యొక్క పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగానే మొత్తం అర్ధరాత్రి సమయంలో మొత్తం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన బస్ స్టేషన్లతో పాటు అలాగే కాకినాడ టౌన్ రైల్వే స్టేషను అలాగే పోర్టు రైల్వే స్టేషను ఇవన్నీ కూడా పోలీసులు జాగిలతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో మొత్తం అంతా కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. కాకినాడలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ముఖ్యంగా కనిపిస్తే మాత్రం ఎవరైనా సరే చొరబడితే మాత్రం వాళ్ళ పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా తమ యొక్క ఏదైతే ఆ యొక్క ఇళ్లలో ఏదైతే అపార్ట్మెంట్ కావచ్చు అందులో ఎవరైనా అనుమానాస్పద స్థితిలో ఎవరైనా అద్దెలకు తీసుకున్నా సరే ఈ యొక్క పోలీసులు కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు కూడా ఈ యొక్క లాడ్జీల్లోనూ మొత్తం అన్నీ కూడా ఈ యొక్క తనిఖీలు అయితే వాటిల్లో కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి గత కొన్ని రోజుల నుంచి కూడా ఉంది. అందులో భాగంగా కాకినాడలో కూడా ఈరోజు పోలీసులు డాగ్లతో మొత్తం జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కాకినాడ జిల్లాలో ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.